మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 123 రివ్యూ. చెంచలమ్మ వాళ్ళు అక్కడ కారు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వచ్చి ఇంకా ఆ తర్వాత 10 మైళ్ళు నడిచి వెళ్ళాలన్నమాట ఆ గుడికి వెళ్ళాలంటే. సరే మాట్లాడుకుంటూ వెళ్తుంటే టైం తెలియకుండా గడిచిపోతుంది అని అనుకొని వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఆ అడవిలో కళింగ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఈరోజు అమ్మవారికి మంగళసూత్రాలు ఇస్తారు, కానీ నేను మాత్రం చెంచలమ్మ కోడలికి తాళిని కడతాను అనేసి ఒక తాళిబొట్టు పట్టుకొని కథలు పడుతూ ఉంటాడు. అతని ధైర్యం ఏంటో మరి, అమ్మవారి ముందే తప్పు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ అమ్మవారు చూస్తూ ఊరుకుంటుందా మరి? వాళ్ళు అలా అడవిలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కళింగ పైన వాళ్ళ మనుషులతో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళు నడిచేది కూడా కనిపిస్తుంది కళింగాకి. కొంచెం దూరం నడిచాక చాముండి వాళ్ళమ్మ అలసిపోయి, వదిన కొంతసేపు కూర్చుందాం ఇక్కడ, తర్వాత వెళ్దాం అనేసి కూర్చుంటారనమాట. అప్పుడు సింధూర వాళ్ళ అత్తమ్మని ప్రశ్న అడుగుతుంది. అత్తమ్మ, ఈ వనదేవత యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతుంది. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ పచ్చగా ఉండాలని, ఎప్పుడు ఈ వనం కూడా ఈ అడవి కూడా ఎప్పుడు పచ్చగా ఉండాలి, కరువు కాటకాలు ఈమె ఉండకూడదని ఆ దేవత కాపలా కాస్తూ ఉంది అని చెప్తుంది. ఈ వనాన్ని జనాన్ని కాపాడుతున్న వనదేవత గంగాలమ్మ తల్లికి మనం ఉత్సవాలు చాలా ఘనంగా చేయాలి అంటుంది చెంచలమ్మ. ఈ వనాలు బాగుంటేనే లోక కళ్యాణం జరుగుతుంది, కాబట్టి అందరూ సంతోషంగా సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ పురాణాలతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ఈ వనాలకి ఋషులందరూ కూడా ఇక్కడే తపస్సులు చేస్తారు. సీతారాములు కూడా వనవాసం చేసింది ఇటువంటి వనాల్లోనే కదా, కాబట్టి ఇటువంటి వనాలను కాపాడే ఆ వనదేవతకి ఇంకా ఇలాగే కాపాడుతూ ఉండాలని 12 ఏళ్లకు ఒకసారి ఉత్సవాలు చేసి తాలిబొట్టును సమర్పిస్తారు అని చెప్తుంది చెంచలమ్మ. అప్పుడు సింధూర, ఒకసారి తాలిబొట్టు సమర్పిస్తే సరిపోదు అత్తమ్మ అని అడుగుతుంది. మిగతా దేవుళ్ళందరికీ ఏడాదికి ఒకసారి కళ్యాణం జరిపించినట్టు ఈ దేవతకి 12 ఏళ్లకు ఒకసారి తాలిబొట్టిచ్చి కళ్యాణం జరిపించినట్లుగా పూజలు చేస్తాము. సాంప్రదాయాలు ఇవన్నీ కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఈ దేవతకి ఇలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెంచలమ్మ. చంటి చెన్నకేశవులు గారు కంసాల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఇవ్వాల్సిన తాలిబొట్టు కోసం వెళ్తారు కదా, అక్కడ కంసాలి తాలిబొట్టుని ఇస్తాడనమాట. కళ్ళగద్దుకుని చంటి దగ్గర భద్రపరుస్తాడు చెన్నకేశవులు గారు. తర్వాత చంటి కూడా ఎంతో క్యూరియాసిటీతో ఆ తాలిబొట్టు చూపించి, కంసాలి గారు ఇలాంటి తాలిబొట్టు ఇంకోటి తయారు చేయాలంటే ఎంత అవుతుందండి అని అడుగుతారు. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయికి కట్టడానికి అని అడుగుతాడు. అమ్మాయి పేరు, ఊరు అన్నీ అడుగుతాడు ఆయన. నాకు ఏది తెలియదండి, ఏంటి అటువైపు అమ్మగారు అడుగుతారు, ఇటువైపు మీరు అడుగుతున్నారు, అడిగింది మాత్రం చేయరు, వివరాలు అడగకుండా ఎంత అవుతుందో చెప్పండి అంటాడు. అప్పుడు ఆ కంసాలి, పర్వాలేదులే బాబు, నువ్వు ప్రేమించిన అమ్మాయి అంటున్నావు కాబట్టి నీకు చాలా తక్కువలో చేసి పెడతానులే అంటాడు. చంటి దాంతో సంతోషించి, అబ్బా నా పెళ్ళికి మీరే ముఖ్య అతిథులు, మిమ్మల్ని భోజనాల్లో కూడా ఫస్ట్ వరుసలో కూర్చోబెట్టి నేను పప్పు నెయ్యి వడ్డిస్తాను అని చెప్తాడు. నడుచుకుంటూ చివరికి చెంచలమ్మ వాళ్ళంతా గుడి దగ్గరికి చేరుకుంటారనమాట. అప్పుడు పూజారి గారు కొంచెం కంగారు పడుతూ కనిపిస్తారు. ఏంటి పూజారి గారు కొంచెం కంగారు పడుతున్నట్లుగా ఉన్నారు, దేని గురించి బాధపడుతున్నారు, ఏదైనా ఇక్కడ తక్కువ అయిందని అడుగుతుంది. అదేమీ లేదమ్మా, చెన్నకేశ్వర్ గారు రాలేదే అంటే, వాళ్ళు కంసాల దగ్గర నుండి తాలిబొట్టు తీసుకొస్తున్నారు అమ్మవారి కోసము, మనం పూజ మొదలు పెడదామా అని అడుగుతుంది. చంటి కేశవులు గారు అడవి మార్గం గుండా నడిచి వస్తుండగా అక్కడ వాళ్ళకి కాపాడండి కాపాడండి అని అరుపులు వినిపిస్తాయన్నమాట. ఎక్కడ నుండి వినిపిస్తున్నాయని అంతా వెతికి చూస్తే ఒక చోట ఆ వసుధను కట్టేసి ఉంటారు, పూజారి గారి మనవరాల్ని. ఆమెను చూసి విడిపిస్తారు. ఎవరమ్మా నేను ఇక్కడ కట్టేశారంటే, తెలియదు, నేను పూజారి గారి మనవరాల్ని, నన్ను ఇక్కడ ఎవరో ఒక నల్లగా డ్రెస్ వేసుకున్నాడు, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, చూడడానికి భయంకరంగా ఉన్నాడు, అతను నన్ను ఇక్కడ కిడ్నాప్ చేసి కట్టేశాడు అని చెప్తుంది. అమ్మాయి చెప్పిన వివరాలని చూస్తే అతను కళింగ అని చెన్నకేశవులు గారికి అర్థమవుతుంది. వాడు చెంచలమ్మ మీద పగ తీర్చుకోవడానికి ఏదైనా ప్లాన్ వేసి ఉంటాడేమో అనేసి అర్థమైపోతుంది ఆయనకి. వనదేవత చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఎంత బాగా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది ఆ దేవత. ఆ దేవతకు పూజ చేస్తూ చెంచలమ్మ ఇలా కోరుకుంటుంది, నా కోడలు సింధూర నాతోనే ఎప్పటికీ ఉండేలాగా దీవించమ్మా అని చెంచలమ్మ కోరుకుంటుంది. సింధూర మాత్రం మా అమ్మ నాన్నలు మా అత్తమ్మ ఎవరు బాధపడకుండా ఉండేలాగా చూడమని కోరుకుంటుంది. చాముండి మాత్రం సింధూరకు త్వరగా పెళ్ళై వెళ్ళిపోతే నా సింధూర మీద చూపించే ప్రేమ నా వైపు తిరగాలి, మా అత్తమ్మ నన్ను ప్రేమగా చూసుకోవాలని తను మొక్కుంటుంది. పూజ అయిన తర్వాత పంతులు గారు తీర్థం ఇవ్వబోతారనమాట. చెంచలమ్మకి చెయ్యి వణుకుతుంది. ఏంటి పంతులు గారు చెయ్యి వణుకుతుంది అని అడుగుతుంది. వయసు అయిపోయింది కదమ్మా, ఉపవాసం ఉన్నాను, అందుకే చెయ్యి వణుకుతుంది అంటారు. తర్వాత తీర్థం ఇవ్వండి అని తీర్థం తీసుకుంటుంది. అది తాగేటప్పుడు కొంచెం స్మెల్ చూస్తుంది అనమాట. స్మెల్ చూసి తాగకుండా ఆగిపోతుంది. అప్పుడు పూజారి గారు తాగదేమో అనేసి 11 రోజులుగా అమ్మవారి ముందర పెట్టిన తీర్థం అమ్మ అది అని చెప్తారు. 12 ఏళ్ల తర్వాత తొలి పూజ చేసిన వాళ్ళకే ఈ తీర్థం మొదటగా ఇస్తాను కాబట్టి మీకు ఇచ్చాను, ఏం భయపడకండి అమ్మ, తీసుకోండి అని చెప్తాడు. భయం ఎందుకు పూజారి గారు, అమ్మవారి ఎదురుగా నేను తీర్థం తీసుకుంటున్నాను, చావు వచ్చినా కూడా సరే నేను తీసుకోకుండా మాననేసి ఆ తీర్థం తీసుకుంటుంది. ఇందులో ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాయి భాగంలో చెంచలమ్మ కొంచెం మైకం వస్తున్నట్లుగా చూపిస్తారు. అప్పుడు కళింగ అక్కడికి వస్తాడు. చెంచలమ్మ కింద పడిపోతుంది. పూజ మాత్రం ఆగకూడదు అని చెప్తుంది చెంచలమ్మ. ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.